హాయ్, వెల్కమ్ బ్యాక్ కన్నా యూట్యూబ్ ఛానల్. 2 days బ్యాక్ మనం ఏపీఎస్పి ఎక్స్పెక్టెడ్ వీడియో చేసుకున్నాం. మీరు అందరూ చూసే ఉంటారు. అయితే అందులో చాలామంది అభ్యర్థులు మీరు ఎక్కువ కటఫ్ చెప్పేశారన్న, కటఫ్ అంత ఉండే అవకాశం లేదు. 115 మార్కులు రావాలంటే ఎగ్జామ్లో 110 నుంచి 120 మార్కులు రావాలి. గ్రౌండ్ 50 నుంచి 60 మార్కులు వస్తే తప్పితే అంత కటఫ్ ఉండే అవకాశం లేదు. అలా స్కోర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అని కామెంట్ చేశారు. ఇంకొంతమంది అభ్యర్థులు మీరు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఫైనల్ రిజల్ట్స్ చూసారా? అక్కడ హాఫ్ మార్క్కి 18 నుంచి 20 మంది ఉన్నారు. మీరు ఇప్పుడు 50-60 మందిని చెప్తున్నారు. అంత అవకాశం ఉందా అని చాలామంది నాకు క్వశ్చన్ చేశారండి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రీవియస్ నోటిఫికేషన్లో 60 మార్కులు పైన చాలామంది గ్రౌండ్లో స్కోర్ చేశారు. అయితే ఫైనల్ రిజల్ట్లో 9,000కు పైగా అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిపోయారు. అందులో చాలా ఎక్కువ మంది ఏపీఎస్పి కోసం కష్టపడి మంచిగా గ్రౌండ్ చేసిన అభ్యర్థులే. ఈసారి పేపర్ యావరేజ్గా ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క అభ్యర్థి 90కి పైగా మార్కులు చేసుకున్నారు. అందులో ఏపీఎస్పి కోసం కష్టపడే చాలామంది అభ్యర్థులు 90 నుంచి 110 మార్కులు చేసుకున్నారు. కాకపోతే తొలి నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే ఈ నోటిఫికేషన్లో ప్రతి అభ్యర్థికి 4 నుంచి 5 మార్కులు గ్రౌండ్ తగ్గాయి. అయినా కానీ కటఫ్ పెరగడానికి మెయిన్గా తొలి నోటిఫికేషన్లో గ్రౌండ్ బాగా చేసిన అభ్యర్థులు డిస్క్వాలిఫై అవ్వడం, ఈసారి గ్రౌండ్ మార్కులు తక్కువ చేసినా కానీ ఎగ్జామ్లో మంచి స్కోర్స్ తెచ్చుకున్నారు. డిస్క్వాలిఫై అయితే అక్కడ పూర్తిగా ఎలిమినేట్ అయిపోతారు. ఇక్కడ ప్రతి అభ్యర్థి క్వాలిఫై అవ్వడం వల్ల గ్రౌండ్లో తగ్గినా కానీ ప్రతి ఒక్కరు రేసులో ఉన్నారు. దానికి తోడు శ్రీకాకుళం, విజయనగరంలో 115 మార్కులు వచ్చిన అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఏపీఎస్పి ఓపెన్ పార్టీలో 40 నుంచి 50% పోస్టులు ఈ 2 జిల్లాల నుండే భర్తీ అవుతారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. తక్కువ కటఫ్ వచ్చి మీ అందరికీ జాబులు వస్తే నాకంటే ఆనందపడే వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. కానీ మన దగ్గర ఉన్న డేటా ప్రకారం మనం కటఫ్ వీడియో చేయగలం. కానీ తక్కువ చెప్పి మీ అందరినీ పెట్టాలని నాకున్నా అలా నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఏదైతే జెన్యూన్ ఇన్ఫర్మేషనో అది ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను. తక్కువ చెప్పి మీ అందరి వ్యూస్ కోసమో లైక్స్ కోసమో నేను వీడియో చేయట్లేదండి. దీన్ని మీరు గమనించాలి. ఇంకా ఆ ఏపీఎస్పి కటఫ్ వీడియోలో నేను ఒక రాంగ్ కటఫ్ చెప్పానండి. ఈడబ్ల్యూఎస్ కటఫ్ 106గా చెప్పాను. నేను ఏదైతే పేపర్లో నోట్ చేసుకున్నానో అది రాంగ్గా నోట్ చేసుకున్నాను. దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవాలి. 90 మార్కులు పైన ఉన్న ప్రతి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి సేఫ్ జోన్లోనే ఉన్నట్టే. మీరు దీన్ని కరెక్షన్ చేసుకుంటారని భావిస్తున్నాను. నా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, జై హింద్.